హలో గాయ్స్, Nice. ఈరోజు మనం రాజాసాబ్ ట్రైలర్ గురించి తెలుసు. ఎంతలా అంటే ఇంట్రెస్టింగ్ అండ్ అంటే మామూలుగా ఉండదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క సీన్లోనే ఉంటుంది. స్టార్టింగ్లోనే ఒక క్లోజ్ యువర్ ఐస్ అని అసలు ఒక్క అద్భుతాన్ని చూపించాడని చెప్పాలా. మారుతి ఇన్ని రోజులు వెయిట్ చేసింది, ఇంత ఇంత విజువల్ వండర్, ఇంత యాక్షన్ యాక్షన్ అండ్ కామెడీ ప్రవాసం ఇంతవరకు మనం ఎప్పుడో బుజ్జిగా టైంలో చూసినాం, కానీ ఇప్పుడు చూడండి భయ్య ఎట్లా ఉంటుందో అని. ఇది కదా మనకు కావాల్సింది అన్నట్టు చేశాడు భయ్య. మామూలుగా లేదు అసలు. ఆ డైలాగ్ డెలివరీ, అది లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటది భయ్యా, నేను పుట్టలో వేలు పెట్టి కొట్టడానికి చీమనా, అప్పుడు దయ్యాన్ని అని చెప్తారు చూడు, అప్పుడు ఆ డైలాగ్ వేరే లెవెల్ భయ్య. మామూలుగా ఉంటది. చెప్పుకోవడానికే కాదు, చూడ్డానికి కళ్ళు సాలవు అన్నట్టు ఉంటది. మామూలు ఎంట్రీ కాదు అది. ఆ డిఫరెంట్ 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 హీరోయిన్స్ తో అసలు ఆ లుంగితో ఎంట్రీ చించేశాడు భయ్య. ఒక్క సీన్ రెండు సీన్లు అని కాదు, ఆ ట్రైలర్ కూడా ఇంత విజువల్ వండర్ గా చూపించిండు అంటే ఇంకా మూవీని ఏ రేంజ్ లో, మారుతి లెవెల్లో మనకు కామెడీ, యాక్షన్, థ్రిల్లరు, హర్రరు, ఇన్ని ఒకే మూవీలో నేను మారుతి నుంచి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పటి వరకు చిన్న చిన్న సినిమాలు తీసి అతని క్రియేటివిటీ మొత్తం వాడేసి అక్కడక్కడ మనల్ని ఎంటర్టైన్ చేసిన ప్రేమ కథా చిత్రంతో జనాలందరికీ తెలిసిన అతను ఒక్కసారిగా మనల్ని ఇంత ఎంట్రీ చేస్తాడని ఎగ్జైటెడ్ అయ్యారు భయ్య. ఒక్కసారి ఆ ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది భయ్య, చించేశాడు పో అని. ఇంకా దసరా అది, దసరాకి ఇంత వండర్ ఇచ్చాడు. సంక్రాంతికి ఇంకా ఆపోజిట్ మూవీస్ ఏమున్నా భయపడాల్సింది ఈ ట్రైలర్ తో. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద హీరోలందరూ ఒకే ఎంట్రీ ఇస్తున్నారు టాలీవుడ్ లో, కానీ ఈ మూవీ ఈ ట్రైలర్ చూసినాక, ఈ హైప్ చూసిన తర్వాత ఇంకా మిగతా మూవీస్ ఎన్ని వస్తాయో ఇంకా డౌటే భయ్య. ఎంతలా ఉందంటే ఇన్ఫ్లుయెన్స్ అంతలా ఉంటది. ఒక్కసారి ఇంత ఇంతగా బుజ్జిగాల్లో లాంటి కామెడీ టైమింగ్, యాక్షన్, హర్రర్ ఇంత ఒకేసారి చూపిస్తున్నాడంటే ఇంకా అవతలను తొక్కేసేద్దామని వచ్చేసిండు. తొక్కేస్తాడు పోయ. ఒక్కసారి చూడండి పోయి ఎగ్జైట్ అయిపోతారు, చించేసాడు అనిపిస్తుంది మీకు కూడా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.